ఇరాన్ సంచలన కౌంటర్ ఇచ్చింది. ట్రంప్తో చర్చల ప్రసక్తే లేదంటూ ఇరాన్ తేల్చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 5 రోజుల పాటు యుద్ధం ముగిస్తామంటున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చినట్లయింది. ట్రంప్తో కానీ యుఎస్తో కానీ ఎలాంటి చర్చలు జరిపేది లేదంటుంది. దీంతో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మీడియా స్పందించింది. భయపడే ట్రంప్ ఈ ప్రకటన చేశారంటూ ఇరాన్ చెప్తోంది. యుద్ధానికి ముందున్న పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రావంటూ ఇరాన్ నొక్కి చెప్తోంది. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే తాము కూడా పశ్చిమాసియా అంతా కూడా తీవ్ర పరిణామాలకు దారితీసేలా అటాక్ చేస్తామంటూ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి భయపడ్డట్టుగా ట్రంప్ పరిస్థితి కనిపిస్తుందంటూ ఇరాన్లోని అధికారిక మీడియా బ్రాడ్కాస్టింగ్ IRB ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఒక పోస్టింగ్ మనకు చూడొచ్చు. ఇందులో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ పేరుతో ప్రస్తుతం ఒక పోస్టింగ్ అయితే మనం చూడొచ్చు. జోల్ఫాఘరీ, ఈయన సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరీ IRGC ప్రతినిధిగా చెప్పే ఈ వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానంగా ఇరాన్ ప్రకటనకు భయపడే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారంటూ ఆయన స్టేట్మెంట్ సారాంశం ఇక్కడ మనం చూడొచ్చు. IRB ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ఒక బ్రేకింగ్ అంటూ ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. ట్రంప్ ఫియరింగ్ ఇరాన్స్ రెస్పాన్స్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ హిస్ 48 hours అల్టిమేటమ్. ఐ టోల్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నాట్ టు క్యారీ అవుట్ ఎనీ అటాక్స్ ఆన్ ఇరాన్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద టైమ్ బీయింగ్ అంటూ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పవర్ గ్రిడ్లను పేల్చివేస్తామంటూ అల్టిమేటం జారీ చేసిన ట్రంప్ ఏకంగా తోక ముడిచినట్టుగా ఇరానీయులు భావిస్తున్నారు. అంతేకాదు ఏకంగా 48 గంటల అల్టిమేటం ఇచ్చిన వ్యక్తి తిరిగి 48 గంటలు కాకముందే 24 గంటలలోపే ఏకంగా యుద్ధాన్ని 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నామంటూ, అంటే ఏకంగా యుద్ధాన్ని ముగిస్తున్నట్టుగా కొద్ది రోజుల పాటు విరమిస్తున్నట్టుగా ప్రకటించడం ప్రస్తుతం ఇరాన్కు భయపడే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందన్నట్టుగా ఇరాన్ వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కూడా అదే రకమైన ప్రకటన చేశారు. అబ్బాస్ అరాక్చి ఒక వీడియో విడుదల చేశారు. ఆయన ఏకంగా ఇరాన్ ఎట్లాంటి చర్చలకు ఇక ఒప్పుకునే లేదని, తలుపులు మూసేశామని చెప్తున్నారు. డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి, ఎలాంటి నెగోషియేషన్స్ లేవంటున్నారు. అమెరికా తమను మోసం చేసిందని, అమెరికా చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ అబ్బాస్ అరాక్చి ఆయన ఆ ప్రకటన చేశారు. దీంతో అఫీషియల్గా ఇరాన్ వైపు నుంచి అఫీషియల్గా 2 రకాలైనటువంటి స్టేట్మెంట్లు, ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే రకమైనటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చేశారు. ఏకంగా ఇరాన్ చర్చలకు ప్రసక్తి మొదటి నుంచి కూడా ఇరాన్ అదే చెప్తుంది. ఇగో ఇతనే అబ్బాస్ అరాక్చి, ఇరాన్ ఫారెన్ మినిస్టర్, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇతను అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే బాహాటంగా వచ్చి బయట తిరుగుతున్నటువంటి వ్యక్తులంతా కూడా టార్గెట్ అవుతున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ట్వీట్ అది, ఆయన సోషల్ ట్రూత్లో ఆయన రిలీజ్ చేసిన ట్వీట్ అది. అదేంటంటే తాను కొద్ది రోజుల పాటు ఇరాన్ యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాము, చర్చలు జరుపుతున్నామంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దానికి సంబంధించిన సారాంశం నేను మీకు తెలుగులో వినిపించే ప్రయత్నం చేస్తాను. తాత్కాలికంగా నిలిపేస్తున్నామంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. 5 రోజుల పాటు దాడులు చేయబోమంటున్నారు, పశ్చిమాసియాలో శాంతికి కృషి చేస్తామంటూ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో గత 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయంటూ, మరో వారం రోజులు ఇవి కొనసాగుతాయంటూ స్పష్టం చేశారు. సహృద్భావ వాతావరణంలో ఇవి జరుగుతున్నాయంటూ ట్రంప్ సోషల్ ట్రూత్లో చెప్తున్నారు. అలాగే ఇరాన్ ఇంధన క్షేత్రాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయబోమంటూ కూడా హామీ ఇచ్చారు. 2 దేశాల మధ్య శత్రుత్వం తగ్గించడానికే ఈ చర్చలంటూ ట్రంప్ ఇదిగో సోషల్ ట్రూత్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ అది. ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్ have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East అంటూ ఆయన చేసిన ప్రకటన. సోషల్ ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ పెట్టారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్కు 48 గంటల డెడ్ లైన్ విధించిన ట్రంప్ ఇంతలోనే దాడులను 5 రోజుల పాటు నిలిపేస్తూ ప్రకటన చేయడం ఇక్కడ మనం ఆసక్తికర పరిణామంగా గమనించాలి. పశ్చిమాసియాలో మన మధ్య ఉన్న శత్రుత్వానికి పూర్తి సంపూర్ణ పరిష్కారం గురించి గత 2 రోజులుగా
అమెరికా ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన సంభాషణలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ వారం పొడవునా కొనసాగనున్న ఈ లోతైన వివరణాత్మక నిర్మాణాత్మక సంభాషణల తీరు ధోరణి ఆధారంగా జరుగుతున్న సమావేశాలు చర్చలకు లోబడి ఇరాన్ విద్యుత్ కేంద్రాలు ఇంధన మౌలిక సదుపాయాలపై ఎలాంటి సైనిక దాడులనైనా 5 రోజుల పాటు వాయిదా వేయాలని నేను రక్షణ విభాగాన్ని ఆదేశించాను అంటూ ట్రంప్ సోషల్ ట్రూత్ తెలుగు అనువాదం నేను మీకు చదివి వినిపించాను. ఇది ట్రంప్ చెప్తుంది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ యుద్ధంపై మరోసారి వెనక్కి తగ్గారంటూ వ్యాఖ్యానించింది. అలాగే కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ప్రకటించేసింది. టెహరాన్ నుంచి వచ్చిన గట్టి హెచ్చరికల కారణంగానే ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారంటూ కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం చెప్తోంది. చర్చలు కొనసాగుతున్నందున ఇరాన్ విద్యుత్ కేంద్రాలు ఇంధన సౌకర్యాలపై ఎలాంటి సైనిక దాడులనైనా 5 రోజుల పాటు వాయిదా వేస్తామంటూ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. హర్ముజ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారం ఉదయం 5 గంటలతో ముగియబోతోంది. కానీ దీనికి ముందే 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ వేస్తూ ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు ఊహించని పరిణామంగానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి ఇరాన్ వైపు నుంచి అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, ట్రంప్ భయపడ్డాడు మాకు, అందుకే ఈ విరమణ ప్రకటన చేశాడంటూ. సో ఇరాన్పై దాడులకు బ్రేక్ ఇచ్చామంటూ 5 రోజులు దాడి చేయబోమంటూ ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తీసుకున్నట్టుగానే మనకు ఇప్పుడు అనుకోవాలి. తాను శాంతికి కృషి చేస్తానంటూ అగ్రరాజ్యాధినేత చెప్పారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ అయితే ఎక్కడ నమ్మట్లేదు, తోసిపుచ్చింది. అసలు ఎలాంటి చర్చలు జరగడం లేదని, ఇదంతా ట్రంప్ ఆడుతున్న డ్రామా అంటూ ఖండించింది. మళ్ళీ అదును చూసి దాడి చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా ఇరాన్ ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో టెహ్రాన్ అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఐఆర్బి అంటే అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ మనం చెప్తున్నాం కదా. సో అతను అక్కడ ప్రతినిధి, సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి, ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరీ, అదిగో ఆ మిలిటరీ డ్రెస్లో ఉన్న వ్యక్తి ఇబ్రహీం జోల్ఫాఘరీ ఇరాన్లోని అత్యున్నత కార్యాచరణ సైనిక స్థాయికి ప్రతినిధిగా ఉన్నారు. ఇక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, అలాగే ఇరాన్ సాధారణ సైన్యం ఏదైతే ఉంటుందో వీళ్ళకి మధ్య ఈ స్పోక్స్ పర్సన్ ఎవరైతే జోల్ఫాఘరీ ఉన్నారో ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికాని ఇరాన్ నమ్మే పరిస్థితి లేదనే విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మరోవైపు తమ దాడులకు ట్రంప్ భయపడ్డారు, ఇజ్రాయెల్ భయపడింది, అమెరికా ఇజ్రాయెల్ చిత్తుగా ఓడిపోయారంటూ ఇరాన్ ఎగతాళి చేస్తుంది. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదంటూ ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. సమయం చూసి మళ్ళీ తమపై దాడులు చేసేందుకే ట్రంప్ ప్లాన్ చేశాడంటూ అసలు ట్రంప్ నమ్మమంటూ ఇస్లామిక్ రిపబ్లిక్ చెప్తుంది. చర్చల విషయంలో ఎవ్వరూ మధ్యవర్తిత్వం వహించలేదని, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదంటూ కూడా టెహ్రాన్ స్పష్టం చేస్తుంది. ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ కుట్రగా భావిస్తున్నారు వీళ్ళంతా కూడా. సో ట్రంప్ ప్రకటన ఆయన మునుపటి బెదిరింపుల నుంచి వెనక్కి తగ్గడమైనా ఇస్లామిక్ రిపబ్లిక్ గతంలో ప్రకటించిన వైఖరికి కట్టుబడింది. హర్ముజ్ జలసంధిపై మా వైఖరి మారలేదు. ఇరాన్పై దాడి చేస్తున్న దురాక్రమణదారులకు ఈ జలమార్గం మూసివేత ఉంటుందంటూ ఇరాన్ మీడియా చెప్తోంది. సో ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయి మాట్లాడారు. తమ పోరాటం కొనసాగుతుందని, సైతానికి ఇది మరో ఓటమి అంటూ ట్రంప్ అమెరికా మరోసారి విఫలమయ్యాయంటూ చెప్తున్నారు. యుద్ధం తమతో మరోసారి ట్రంప్ వెనక్కి తగ్గారంటూ ఎగతాళి చేస్తున్నారు. తమ నుంచి వచ్చిన గట్టి హెచ్చరిక కారణంగా ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే ప్లాన్ నుంచి అమెరికా అధ్యక్షుడు వెనక్కి అడుగు వేశారంటూ ఆఫ్ఘన్లోని ఇరాన్ రాయబారి కార్యాలయం కూడా ప్రకటించింది. ఒకసారి ఈ జోల్ఫాఘరీ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మిలిటరీ డ్రెస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి జోల్ఫాఘరీ, ఇబ్రహీం జోల్ఫాఘరీ స్పోక్స్ పర్సన్, ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. You are fired. You are familiar with this sentence. Thank you for your attention to this matter. The central headquarters of Khatam al-Anbiya. Bismillahirrahmanirrahim. نظامیان دشمن، همانها که فرار را برقرار ترجیح می‌دهند، همان اربابان شکست‌های متوالی که مردم مسلمان منطقه را سپر انسانی خود قرار می‌دهند، ترسی را در سلول خود می‌بینند تا موعد اصابت‌های ما فرا برسد و حتی قبل از اصابت از ترس خلاص شوند و این سزای هر دشمنی است که به امنیت مردم ما نگاه سو داشته باشد. احترام. You are fired. You are familiar with this sentence.
Thank you for your attention to this matter. The central headquarters of Khatam al-Anbiya. Ehtaram, you are fired. You are familiar with this sentence. Thank you for your attention to this matter. The central headquarters of Khatam al-Anbiya. Bismillahir Rahmanir Rahim. అయితే ఓవైపు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్ట్ను ఆ, ఎక్కడ ఇరాన్ నమ్మట్లేదు. పైగా ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. అసలు అమెరికా, ఇజ్రాయెల్ తమ స్టేట్మెంట్కు భయపడ్డాయంటూ చెప్తున్నారు. హర్ముజ్ జలసంధిపై తమ వైఖరికి కట్టుబడి ఉన్నామంటున్నారు. అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదు, మేము ఆ ప్రస్తావన తీయట్లేదు. అసలు చర్చలకు ట్రంప్ ఏం చెప్పాడు ఆ స్టేట్మెంట్లో? 2 రోజుల నుంచి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి చాలా ఫలప్రదంగా ఉన్నాయి, ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ఇంకా దీనికోసమని ఇప్పుడు మేము తాత్కాలికంగా ఈ సీజ్ ఫైర్ చేస్తున్నాము, యుద్ధం చేయట్లేదు, చర్చలు బాగా ఊపందుకున్నాయంటూ ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇరాన్ ఏం చెప్తుంది? ఇరాన్ విదేశాంగ శాఖ చర్చలు లేదు, పాడలేదు, చర్చలు లేవు, గిర్చలు లేవు, అసలు అలాంటి ఊసేలేదు, మేమెందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నాం ట్రంప్తో మాకు చర్చలు ఊసేలేదు, మేము ఎప్పుడో దర్వాజాలు బంద్ చేసినాం, డోర్ క్లోజ్ చేసినాం, చర్చలు లేదు, ఇదంతా డ్రామా, మాకు సంబంధం లేదు. అసలు మా తరపు నుంచి ఎవరు ఒక ప్రతినిధి కూడా ట్రంప్ను కలవలేరు. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ని మేము నమ్మమంటున్నారు వాళ్ళు. అసలు యుద్ధం మీరు ఆపితే మేము ఆపుతామా? మేము ఎందుకు ఆపుతాం? మేము యుద్ధం ముగించేది మేము, ఎప్పుడు ఆపాలని డిసైడ్ చేసేది మేము అంటూ ఇరాన్ చెప్తుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అబ్బాస్ అరాక్చీ ఎక్కడున్నారో తెలియదు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే బాహటంగా వస్తే ఇప్పటికే అలీ లారిజానీ టార్గెట్ అయ్యాడు. చాలామంది టార్గెట్ అవుతున్నారు కాబట్టి అబ్బాస్ అరాక్చీ ఒక్కడు కాస్త జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడెక్కడో అజ్ఞాతంలో ఉండి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడో చూద్దాం. I don't think the question of talking with Americans or negotiation with Americans once again would be on the table, because we have a very bitter experience of talking with Americans. We negotiated with them last year in last June, and they attacked us in the middle of negotiations. And again this year, they tried to convince us that this time is different. They promised us that they don't have any intention to attack us, and they wanted to resolve Iran's nuclear question peacefully and to find a negotiated solution, and we finally accepted. But again, after 3 rounds of negotiation, and after the American team in the negotiation, said itself that we made a big progress, still they decided to attack us. So I don't think, talking with Americans anymore would be, on our agenda. సో ఇది పరిస్థితి. విన్నారు కదా, ప్రస్తుతం చర్చలకు సంబంధించి ఇరాన్ చెప్తుంది ఇది. ఇరాన్ మిలిటరీ ఆఫీసర్ చెప్తున్నారు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు. చర్చలేవు, అసలు మీడియేటర్లే లేరు, మధ్యవర్తులు ఎవరు లేరు, మేము ఎవరిని పంపించలే, వాళ్ళు మా దగ్గరికి ఎవరు రాలేదు, ఇదంతా కూడా ఒక కుట్ర డ్రామా. చర్చలని చెప్తూ మధ్యలో నమ్మించి మళ్ళీ వెంటనే దాడులు చేస్తారు. ఇది అమెరికాకు అలవాటే, మేము అస్సలు నమ్మమంటున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక మాట కూడా అంటున్నారు, అసలు మేము ఎప్పుడైతే 48 hours డెడ్ లైన్ అల్టిమేటం మాకు పెట్టాడో అప్పుడు మేము చుట్టుపక్కల నుండి గల్ఫ్ దేశాల నీటి వనరులపై, విద్యుత్ వనరులపై దాడి చేస్తామని చెప్పడంతో భయపడ్డాడు, దెబ్బకే దిగొచ్చాడు అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇది పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఓవైపు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారా 5 రోజుల పాటు తాత్కాలికంగా ఆపేస్తామని. స్టేట్మెంట్ ఇచ్చా కొద్దిసేపటికే ఇజ్రాయెల్ తరపంతా ఆన్ చేస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం అటాక్ చేస్తూనే ఉంది, టెహ్రాన్పై దాడులు చేస్తుంది కంటిన్యూగా. సో ఇజ్రాయెల్కి సంబంధం లేదేమో అనిపిస్తుంది. అంటే యుద్ధం తాత్కాలికంగా విరమణ ప్రకటించింది కేవలం ట్రంప్ మాత్రమే, ఇజ్రాయెల్కి సంబంధం లేదనుకుంటుంది బహుశా. ఇజ్రాయెల్ ఈ స్టేట్మెంట్ ట్రంప్ అటు ఇచ్చినో లేదో ఇటు టెహ్రాన్పై దాడులు చేస్తూనే ఉంది. ఇది పరిస్థితి. సో యుద్ధం వాళ్ళు ముగించాలనుకున్నా వీళ్ళు ముగించే పరిస్థితి కనపడట్లేదు. సో యుద్ధం ముగించాలంటే ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఆయన స్టార్ట్ చేస్తాడు, ఆయన ఆపేస్తాడు. అక్కడెక్కడో గతంలో నతాంజు ఇస్ఫహాన్ ఫోటోపై దాడి చేసి ఇక అయిపోయింది దుకాణం బంద్ క్లోజ్ అని చెప్పింది కదా సింపుల్గా. యుద్ధం లేదు, ఏం లేదు. వాడు అక్కడ ఏంటంటే అణు కేంద్రాల మీద దాడి చేసి B-2 బాంబర్లు వచ్చినాయి, వేసినాయి, పోయినాయి. మళ్ళీ ముస్సోరి నుంచి వచ్చినాయి, మళ్ళీ ముస్సోరికి వెళ్ళిపోయినాయి. ఇంకేం లేదు, అయిపోయింది, సీజ్ ఫైర్ అన్నాడు అంతే. ఒకటే సీజ్ ఫైర్, కథం. ఇది కూడా అలాగే అనుకున్నాడు. కానీ ఇది
ఇరాన్ అంత ఈజీగా వదిలిపెడుతుందంటే ఇప్పుడు చెప్పలేం మనం. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు ఎటువైపు దారితీసాయో తెలియని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం, ట్రంప్ అలా స్టేట్మెంట్ ఇచ్చాలేదో వెంటనే 50% క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినాయి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ దిశగా పరిగెత్తుతుంది. పరిస్థితులు బాగాలేవు. ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వగానే 15% క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినాయి. ఇది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూడండి. అంటే ఇప్పటికప్పుడు అది దాంతో పెద్దగా ఎంత లాభం ఉంటుందని మనం చెప్పలేము. బట్ అది పరిస్థితి. నిజంగా ఆ స్టేట్మెంట్కు ట్రంప్ కట్టుబడి ఉన్నాడా? అసలు మీడియేటర్ ఎవరు ఉన్నారు? ఎక్కడ చర్చలు జరుగుతున్నాయి? ఇటువైపు నుంచి ఎవరు వెళ్తున్నారు, అటువైపు నుంచి ఎవరు వెళ్తున్నారు? ట్రంప్ ఏకపక్షంగా స్టేట్మెంట్ ఇస్తే ఇరాన్ దానికి యాక్సెప్ట్ చేస్తుందా? దీంట్లో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందనేది మనం వేచి చూడాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది.